పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. అది చిన్నదే కదా అంటావు, మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో, మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. కనీసం $900కి 14 కోట్లు కట్టించినారు, కొత్త గొప్ప ఏదో పని చేసినారు. మరి ఇక్కడ దారుణం అండి. సింహాచలం అయితే 55,000 కొట్టేస్తే అదేంటిది, అతను ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మెయిన్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే సస్పెండ్ చేసినారంట, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. అంటే అతను మన ప్రభుత్వానికి సంబంధించి, కూటమికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి వారి తమ్ముడు అనే వార్త వినున్నాను. కాదండి, కాదు ఇతను చేసిన దొంగతనం ఏంటి? ఏ దొంగతనం సార్? అదే అంటే కౌంటింగ్ లో సార్ సేమ్ అంతే సార్, తిరుపతి లాగా పరకామణి కౌంటింగ్ చేస్తున్నారు. సేమ్ అంతే సార్, సేమ్ అంతే సార్. నేను సింహాచలం నుంచి, వైజాగ్ నుంచి చాలా మంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, అవునమ్మా అవును ఇది ఇలా జరిగింది, అతను పలానాకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తాలూకా తమ్ముడు. అయితే ఏంటి, చట్టం మనిషికో చట్టం ఇవ్వలేదే, తప్పు చేసినోడు కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, ఎత్తి లోపలేక అని అనుకున్నప్పుడు దానికి స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. 55,000 మీ దగ్గర నా దగ్గర కొట్టేసినా అరెస్ట్ ఉంటది. అదేంటో మరి దేవాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో దొంగతనం కేసులో మరి ఎలా స్టేషన్ బెయిల్ ఇచ్చినారు? అంటే పొరపాటును మర్చిపోయి జేబులోకి వెళ్ళిపోయినేమో డబ్బులని రాసి క్లోజ్ చేస్తారేమో గౌరవ పోలీస్ శాఖ వారు, మాకైతే తెలియదు. అంటే అసలు వెలుగులోకి రాలేదు సార్, చాలా వండర్. లేకపోతే మీరు కూడా టైం పాస్ లాగా డిబేట్ మంచి ఛానల్లో ఇది చూసారన్నా, ఈక్వల్ టు పరకామణి కేసు అని పెట్టేవాళ్ళు. ఈవెన్ దో జగన్ గారు ఆ వాయిస్ ఇచ్చే వరకు ఇది ఇలా జరిగిందని మాకు కూడా తెలియదు. మేము అక్కడ వాళ్ళని కనుక్కుంటే అవునవును అన్నారు. సస్పెండ్ చేయడం ఏంటి? దాని మీద ఎంక్వైరీ వేసినారా? అందులో చైర్మన్ గారు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా ఉన్నారు కదంటే, గోవాకి గవర్నర్ అనుకుంటా సార్. సో ఎంత కీలక డెసిషన్ తీసుకోవాలి అంటే గుట్టు బయటికి రానికుండా మీరే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారా? సో ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇవ్వడం తప్పు సార్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. దేవుడి సొమ్ము రూపాయైనా 2 రూపాయలైనా అక్కడ ప్రజలకి సంబంధించిన, భక్తులకి సంబంధించిన విలువలు